హలో అండి విజ్ఞాన్ గారు. సినిమా ఇండస్ట్రీ, కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్స్ ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. ఈ మధ్య అది పెద్దగా లేకపోయినప్పటికీ ఎస్తర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ ఇంకొకసారి తెర మీదకొచ్చింది. అసలు వ్యభిచారం చేస్తున్నారు, చేస్తున్నారు అని మీరు అమ్మాయిలని అంటున్నారు గానీ, అది చేయడానికి ప్రోత్సహించేది అబ్బాయిలు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని. ఏం చెప్తారు? చాలామందికి ఇదే ఎప్పటినుంచో నాకు కూడా ఉన్న డౌట్ అని కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నిజం గూడా. ఎందుకంటే పోవే ఎల్ అంటున్నారు. నువ్వు కూడా ఎల్లు అయితేనే ఆమె ఎల్ అవుతుంది. కదా మరి. నీకు అర్థమైందా? అవును. అర్థం కాదని నేను చెప్తున్నా. దెన్ అంటే నువ్వనేవాడివి లేకుండా ఆవిడ ఎలా ఎల్ అవుతుంది? హ్మ్. ఆవిడ లేడీయే. నువ్వు చూపించే అంటే మనిషి బ్రతకడానికి ప్రపంచంలో ఎక్కడైనా సరే మనిషి బ్రతకాలి అనుకుంటే కనీస వనరులు కొనుక్కోవడానికి వాళ్ళకు కొంచెం సొమ్ము అవసరం. ఆ సొమ్ముని వాళ్ళు ఒళ్ళో కష్టపడి పనిచేసే కొన్ని పనులు ఉంటాయి, ఇల్లు ఉడ్చడమో లేకపోతే ఇంకేంటో అకౌంట్ రాయడమో లేకపోతే సాఫ్ట్వేర్లో తీసుకుంటే వాళ్ళకు వచ్చే డబ్బుల కంటే అంత డబ్బులు నువ్వు ఒక్కసారి నాతో ఇలా చేస్తే ఇస్తా అని వీడెవడో ప్రలోభ పెట్టడం వల్ల ఆవిడ ఆ అవకాశాన్ని వినియోగించుకుంటుంది. ఇప్పుడు ప్రలోభ పెట్టింది ఎవరు? సో ప్రలోభ పెట్టేది ఒక మగాడు. ఒక మగాడు ప్రలోభ పెట్టడం వల్లే ఆ ఆడది వ్యభిచారిగా మారుతుంది. అవును. ఆ ఆడది ఇతడికి లొంగుతుంది, ఈయన ప్రలోభానికి లొంగుతుంది. ఎట్లా? వస్తావా? లక్షిస్తా. 2 లక్షిస్తా అని బేరం మాట్లాడేది అదే ఎవరు? అదే ఇప్పుడు ఒక మగవాడు ప్రలోభ పెట్టడంతో ఆడది ఈ ప్రలోభానికి లొంగుతుంది. ప్రలోభానికి లొంగిన ఆడది ఎల్లైతే ప్రలోభ పెట్టిన వాడెవడు? బేసిక్గా అంతే. చాలా సింపుల్గా అనేస్తారు కదా మాటలు, రోడ్డు మీద కనిపిస్తే చాలు కదా అని. అవును. నువ్వనే మనిషివే లేకపోతే ఆవిడ అక్కడ ఆ పని ఎందుకు చేస్తుంది? కరెక్ట్. అసలు మగాళ్ళే లేరు ప్రపంచంలో. ఆడది అసలు వ్యభిచారణ పదం కూడా ఉండదు. ఎలా ఉంటుంది మా మగాళ్ళే లేకపోతే? ఆడది వ్యభిచారం మీద ఇంకేదైనా చేసుకుంటుంది కదా అవును. నువ్వు ప్రలోభ పెట్టకపోతే. సో దిస్ ఈజ్ వాట్. ఇప్పుడు ఏస్తర్ నోరహికి ఒక సిట్యువేషన్ ఎదురైంది. ఎంత చెండాలం అంటే వాడు షాపింగ్ మాల్ ఓపెనింగ్కి పిలిచాడు. సరేనండి, ఎంత ఇస్తారు? ఇంత ఇస్తాము, కాకపోతే మీరు మొత్తం అన్నిటికి కలిపి ఒక మాట అనుకుంటే బెటర్. అన్నిటికీ ఏంటండి, నేను అంటే రావడానికి నా కారులో వస్తాను, పెట్రోల్ ఖర్చులు నాకు అసిస్టెంట్ ఉంటాడు, మేకప్ మీరు షాపింగ్ మాల్ కాబట్టి నేను నా మేకప్ మెన్నే తెచ్చుకుంటా, లేదా నాకు మేకప్ మెన్ లేకున్నా దారిలో ఏదైనా బ్రైడల్ స్టూడియోలోకి వాటిలోకి వెళ్ళేసి నీట్గా రెడీ అయ్యి శారీ డ్రైపింగ్ వాళ్ళే చేస్తారు, దానికి ఇంత అమౌంట్ అవుతుంది, 20,000-25,000 అవుతుంది. అది ఇది నా పెట్రోల్ ట్రావెల్ అలవెన్సెస్ 50, నా రెమ్యునరేషన్ ఇంత, ఇవన్నీ కలుపుకొని మీరు ఇవ్వాలి అనేది ఈవిడ ఆలోచన. అన్నీ కలుపుకొని చెప్పమ్మా అంటే ఈవిడ ఇవేగా కలుపుకుంటుంది, ఇంకేం కలుపుకుంటుంది? ఇవి కలుపుకొని చెప్తే ఇవి కాదండి, ఇవన్నీ నార్మలే కదా, మీరు అసలుది చెప్పట్లేదు. అసలుది ఏంటమ్మా అంటే ఆ కత్తెర కూడా నేనే తెచ్చుకోనా? లేదా ఆ కొవ్వొత్తి కూడా నేనే తెచ్చుకోనా? అదే ఇంకేంటండి చెప్పండి. పోనీ సరే నువ్వు రమ్మన్నావు కాబట్టి వస్తా, ఆ కత్తెర నేనే తెచ్చుకుంటా, ఆ రిబ్బను నేను తెచ్చుకుంటా, ఆ ఖర్చులేవో నువ్వు ఇవ్వు, వచ్చే దారిలో నాకు అనిపిస్తే డ్రైవర్కి చెప్తే వాడు కొనుక్కొస్తాడు. ఇవన్నీ చిన్నవండి. ఇంకా చెప్పండి. అంటే అందరు హీరోయిన్లకి తెలుసు వాళ్ళు మంచిగానే అడుగుతారు, మీరు మరి మీ రేట్ ఎంతో చెప్పండి, నా రేట్ ఏంటి, మీ రెమ్యునరేషన్ ఏంటి? నువ్వు కమిట్మెంట్ ఇవ్వరా మరి, నువ్వు ఇక డైరెక్ట్గా వచ్చేస్తాడు వాడు. నువ్వు అయినా సరే అంటే ఎన్ని డొంగ తిరుగుడులా అడిగినా నువ్వు లొంగట్లేదు కదా, మరి కమిట్మెంట్ ఇవా? కమిట్మెంట్ ఏంటి షాపింగ్ మాల్? ఇంతకుముందు వచ్చిన పక్కన అదేదో మాల్ ఓపెన్ అయింది, ఆ ఓనర్తో కూడా అప్పుడు వచ్చిన హీరోయిన్ అలా అయింది, ఈ ఓనర్తో కూడా అప్పుడు వచ్చిన హీరోయిన్, ఆ పక్కన వజ్రాల షాపు, ఈ పక్కన నగల షాపు. వాళ్ళు నిజంగా వెళ్ళారో లేదో ఈవిడకి తెలీదు, వాళ్ళకి తెలీదు. వాడు అలా చెప్తే ఈవిడ ఒప్పుకోవాలన్నమాట. ఓహో వీళ్ళందరూ చేసేసారా, సరేలే నాకు ఇంత ఇవ్వని ఈవిడ అనాల. అదే, లేకపోతే వాళ్ళ పేరు వీళ్ళ పేరు తేవాల్సిన అవసరం లేదు. అలా చెప్పి ఈవిడని అడిగితే తనకు మండింది. ఇంకా పెట్టేయండి, ఇంకెప్పుడు పిలవద్దు, నువ్వు కత్తిరింపుకు పిలుస్తా అన్నావు, నేను వచ్చి కత్తిరించేసి వెళ్తా, ఆ కొవ్వొత్తి ఏదో వెలిగిచ్చేసి నువ్వు చీరో నగో నట్రో నా మొహం మీద పడేస్తే నేను ఒకసారి పల్లికిలు ఇస్తా, నీకు 4 ఫోటోలు ఇస్తా, లేదు 2 ఫ్లోర్లు తిరిగి అది ఇది చూపిమన్నా చూపిస్తా వచ్చిన పాపానికి. ఇనఫ్, దట్ ఈస్ ద ప్రమోషన్. నీకు ఇంకెంత మించేం కావాలి? నిన్న కాకుండా మన సుమ గారు చేయాల, అదేంటి వేగా జ్యువెలర్స్ కాకినాడ ప్రమోట్ చేసి వచ్చింది.
అలా సుబేహ గారి హోటల్కి కూడా వెళ్ళొచ్చారా? ఆ ఫస్ట్ హోటల్కి వెళ్ళే వాడు కాజా ఇస్తే అవి తిని ఇంత అద్భుతమైన లొకేషన్ ఒకటి చూపిస్తా అంటే ఏం బి చూపిస్తాడో అనుకుంటే తీసుకొచ్చి వేగా జ్యువెలర్స్ అంటే ఇప్పుడే పెళ్లి జ్యువెలరీలు మీరు కొనాలంటే కాకినాడ నుంచి ఎక్కడికో పోనవసరం లేదు, ఇక్కడే అన్నీ ఉంటాయని చెప్పే ప్రయత్నం. ఇప్పుడు వీడు కూడా అదే షాపింగ్ మాల్లో నువ్వు ఇవన్నిటి కోసం సిటీకి వెళ్ళక్కర్లా, రాజధాని నగరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మా దగ్గరకు వస్తే చాలనే ప్రయత్నం నువ్వు చేసుకుంటా నీ చుట్టుపక్కల ఉన్న షాపింగ్ మాల్స్లో ఉన్న కాంపిటీషన్ని తట్టుకొని జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక సెలబ్రిటీని తెచ్చుకున్నావు. ఆ సెలబ్రిటీతో నువ్వు చేయించుకోవాల్సింది ఏంటి, నువ్వు పిలుచుకుంది ప్రమోషన్ కోసం, ఈ మార్కెట్ని తట్టుకోవడం కోసం, అంతేగాని వచ్చే ఆవిడ మీద కన్నేయడానికి ఆవిడ మీద ఇంకేదో ఆశపడడానికి కాదు కదా. సో ఇదే వేస్తే నరోహి చెప్పి నాకు ఇలాంటి పనులకు దూరం అండి అనింది. అయితే ఇంటర్వ్యూ అడిగే వాళ్ళు కూడా ఇలాంటివి చెబితే చాలే అమ్మ పెద్ద చెప్పొచ్చావు నీతులు, నువ్వేం చేస్తావు మాకు తెలియదా అని కామెంట్లు పెడుతున్నారు కింద. అలాంటి వాళ్ళకి కూడా కనువింపు కలిగేలాగా ఇంకోటి కూడా చెప్పింది. యాక్చువల్గా బేసిక్గా నేను క్రిస్టియానిటీ మతానికి చెందిన దాన్ని, మాకు ఇలా ఒకటి చెప్పారండి, ఒకప్పుడు వ్యభిచారులను కనిపిస్తే రాళ్లతో కొట్టేవాళ్ళు, ఎంత పాపం చేస్తున్నావే నువ్వు, చీ 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 అని. అప్పుడు యేసుప్రభు వచ్చి మీరు వాళ్ళని రాళ్లతో కొడుతున్నారు కదా, అసలు మీరే లేకపోతే వాళ్ళు అలా ఎందుకు చేస్తారని అడిగాడు, అది నాకు గుర్తొచ్చింది అని ఈ సందర్భాన్ని తను చెప్పింది. మనం ఫస్ట్ మాట్లాడుకున్నదంతా కూడా బేస్డ్ ఆన్ దిస్ ఎలిమెంట్. ఈ సందర్భాన్ని తను గుర్తు చేసింది. ఆవిడ అది చెప్పాల్సింది ఎందుకు వచ్చింది అంటే, ఆవిడ నిజంగా నేను కమిట్మెంట్ అలా అడిగారండి నేను ఒప్పుకోలేదని చెప్పినా కూడా కామెంట్లలో ఇంటర్వ్యూ కాబట్టి నువ్వు ఓపెన్ అవ్వట్లేదని కామెంట్లు పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా తెలియడానికి అని చెప్పేసి ఆవిడ అది తీసుకురావాల్సి వచ్చింది ఆ సబ్జెక్ట్ని. ఇది ఓవరాల్గా జరిగింది. కానీ మరొకసారి మళ్ళీ కమిట్మెంట్లు లేకపోతే అంటే సినిమాల్లో అవకాశాల కోసం కమిట్మెంట్లు అడుగుతారు, పక్కన పెడితే చిన్న చిన్న షాప్ ఓపెనింగ్స్ కూడా అడుగుతారా? అమ్మాయి నువ్వు వస్తున్నావు, నీకు నేను డబ్బులు ఇస్తున్నాను 10,000, దేనికైనా కానీ నువ్వు కమిట్మెంట్ ఇవ్వాల్సింది. నీ పని తర్వాత నాకు అనవసరం, నీ పని నాకు వద్దు, నీ పని నువ్వు కాకపోతే ఇంకో అమ్మాయి అయినా చేస్తాడు, లేకపోతే ఇంకో అబ్బాయి చేస్తాడు, ఎవడైనా చేస్తాడు. అమ్మాయినే నేను ఎందుకు పెట్టుకుంటున్నా, నువ్వు నాకు అన్ని రకాలుగా కావాలి, ఇది డబ్బు ఇచ్చేవాడు. సో వీళ్ళు ఏం చెప్పారంటే, నిజంగా మీకు అలా అనిపిస్తే అమ్మాయి మీద మీరు ఇలా అడుగుతున్నారు, ఖచ్చితంగా అన్నిటికి కలిపి ఎంత ఇస్తావో చెప్పు, ఎంత కావాలో చెప్పు అని. అలా కాకుండా అమ్మాయి నువ్వు ఏదో కష్టాల్లో ఉన్నావు అంటే ఈ 10,000 ఉంచు అని ఇవ్వు. నువ్వు ఇంకొకటి ఏదో ఆశపడి 10,000 ఇవ్వడం ఎందుకు? అక్కడ ఆవిడ వ్యభిచారినే కాదు, నువ్వు కూడా వ్యభిచారుడివే కదా, అక్కడ రెండు ఈక్వలే. అది నువ్వు అలా అనేస్తున్నావు. సో వాట్ ఎవర్ ఏసర్ చెప్పిన దాంట్లో ఒక నీతి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ అవసరాన్ని వీళ్ళు దానికి లాభంగా మార్చుకుంటున్నారు. అదే ఎందుకు కావాలి మా అది ఇంకా అసలు ఇంకా ఏమి దొరకవు, ఆడవాళ్ళు కనిపిస్తే ఇంక అంతేనా అది ఓవరాల్గా. బట్ ఇట్స్ ఓకే, ఏసర్ మీద కొంచెం గౌరవం పెరిగింది ఇది చెప్పే బట్టి. అండ్ ఇంకొకటి, షాపింగ్ మాల్స్కి వెళ్ళే ఇప్పుడు ఇవి చెప్పింది, షాపింగ్ మాల్స్కి వెళ్ళే హీరోయిన్లు నిజంగా అన్నిటికీ తెగించే పోతారేమో అని కొంతమంది అనుకుంటారు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత. అలా అనుకోవాల్సిన పని లేదు. ఆడెవడో గాడిద అలా చెబితే ఈవిడ వస్తుందేమో అని రాయేసాడు అంతే. ఎగ్జాక్ట్లీ అలా అని ఇప్పటిదాకా షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన వాళ్ళందరూ అన్నిటికీ తెగించేసి వెళ్ళారని కూడా దాని అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్.